జై శ్రీరామ్. ఇలా వచ్చావేంటి తల్లి? స్వామి, మీరు ఇక్కడున్నారేంటి? నేను ఇక్కడెందుకుంటానమ్మా, నువ్వు రావడం చూసి నేను వచ్చాను. అవునా? అవును తల్లి. మీ నాన్నమ్మని చూడాలని వచ్చావా? మా నాన్నమ్మ నా కోసం ఎంత ఆలోచిస్తుందో, నాతో మాట్లాడాలని ఎంత బాధపడుతుందో నాకు తెలుసు స్వామి. నన్ను చూస్తే నానమ్మ చాలా సంతోషిస్తుంది. అందుకే నానమ్మని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను స్వామి. అంతేనా? మీ నాన్నే నీ పెద్ద కొడుకని నానమ్మతో చెప్పడానికి వచ్చావా? తప్పకుండా చెప్తాను, కానీ ఆ నిజం ఇప్పుడు చెప్పండి స్వామి. నిశ్చితార్థం రోజే చెప్తానని బాబాయ్కి మాట ఇచ్చాను. ఇప్పుడే ఆ నిజం చెప్పేస్తే తనకు భయపడి చెప్పేశానని బాబాయ్ అనుకుంటాడు. నేను ఓడిపోయానని బాబాయ్ అనుకోవటం నాకు ఇష్టం లేదు. నీ ధైర్యాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. రండి స్వామి. నానమ్మ, నానమ్మ. అను, అను, రాత్రి నువ్వు కల్లోకొచ్చావని ఉదయం మీ సింధు అత్తయ్యతో చెప్పాను. ఇప్పుడు నువ్వు వచ్చి నా కళ నిజం చేసేసావమ్మా. కూర్చో. ఎలా ఉన్నావురా? బాగున్నాను నానమ్మ. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అమ్మ నాన్నలు కూడా చాలా బాగున్నారు. మనమందరం కలిసి ఉండే రోజు చాలా దగ్గరలో ఉంది నానమ్మ. నిన్ను చూడాలని నేను, నాతో మాట్లాడాలని నువ్వు, ఇలా బాధపడాల్సిన అవసరం ఇంకా ఉండేది నానమ్మ. ఏమంటున్నావమ్మా? అవును నానమ్మ, నీ పెద్ద కొడుకు చూడాలని, నీ కొడుకు ఎవరో తెలుసుకోవాలని నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు నానమ్మ. ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే విలపించే అనురాగం ఇది దేవుడి శాసనమా? ఏడ్పించే నాగతమా? ఓదార్చని జీవితమా? అందుకే నీకొక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను నానమ్మ. ఏంటమ్మా అది? సింధు అత్తయ్య ఎంగేజ్మెంట్ రోజు నిన్ని పెద్ద కొడుకుని నీ దగ్గరికి తీసుకొస్తాను నానమ్మ. బాబాయ్ నా గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా కారులో ఏమైనా చేస్తాడేమో. డ్రైవర్, అక్కడ కొంచెం సైడ్కి తీసి కారాపు. ఒకసారి దిగండి. ఇక్కడ ఆపారేంటమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి. అందుకే పిల్లల్ని శక్తి కారులో పంపించాను. ఏం మాట్లాడాలి? విడిపోవాలనుకున్న మీరు కలిసిపోయినట్టు నటిస్తున్నారు కదూ?
మీ పిల్లలకి అనుమానం రాకుండా అను మీ దగ్గరికి రావడం కోసం నటిస్తున్నారు కదూ? సింధు ఎంగేజ్మెంట్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నా కొడుకు శక్తి మీద నీకున్న కోపమే కనిపించింది తప్ప నీ భర్త మీద నీకున్న ప్రేమ కనిపించలేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? నీ భర్త మీద నీకు ప్రేముంటే ఆ రోజు మా ముందు నీ భర్తతో అంత నిర్లక్ష్యంగా మాట్లాడి ఉండేదానివి కాదు. నీ భర్త మీద నీకు నిజంగా ప్రేముంటే ఎదుటి వాళ్ల ముందు నీ భర్తతో అంత ఎమోషనల్గా మాట్లాడేదానివి కాదు. దేవ్ మమ్మల్ని ఊరికి రమ్మని పిలిచినప్పుడు ఎంతో సంతోషంగా అక్కడికొచ్చాం. అక్కడున్న 3 రోజులు నేను మీ ఇద్దరినీ గమనిస్తూనే ఉన్నాను. అక్కడ అందరూ సంతోషంగా ఉన్నా మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం గాని ఒకరినొకరు చిరునవ్వుతో చూసుకోవడం కానీ నేను చూడలేదు. సాధారణంగా ఇంట్లో ఎన్ని గొడవలు సమస్యలున్నా బయట వాళ్ల ముందు మన రెస్పెక్ట్ కాపాడుకోవడం కోసం హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాం. కానీ సింధు అత్తమామల ముందు కూడా మీరలాగే ప్రవర్తించారు. మీ ఇద్దరి మాటల్లో గాని మీ హావభావాల్లో గాని భార్యాభర్తల రిలేషన్ అస్సలు కనిపించలేదు నాకు. నిజం చెప్పు మీనాక్షి, పిల్లల కోసం మీరిద్దరూ కలిసిపోయినట్టు నటిస్తున్నారే తప్ప మీరు మీ మనసులు కలవలేదు కదూ? ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. మీ భ్రమలకి నేనేం సమాధానం చెప్పలేను. చదువుకున్నదాన్ని కాబట్టి, నీకంటే వయసులో పెద్దదాన్ని కాబట్టి నాకంటూ కొంత జీవితానుభవం ఉంది. ఇంటికే పరిమితం అయిపోకుండా ఓ ఉన్నతమైన పదవిలో ఉన్నాను కాబట్టి సొసైటీలో మనుషుల్ని అర్థం చేసుకోగల కొంత పరిజ్ఞానం కూడా ఉంది. ఆ మాత్రం అనుభవం పరిజ్ఞానం ఉన్నదాన్ని కాబట్టే లేనిదాన్ని ఊహించుకుని భ్రమపడేంత అమాయకురాల్ని కాదు మీనాక్షి. దేవ్, నన్ను నువ్వు అమ్మా అమ్మా అని పిలుస్తావు. నేను నీ తల్లిని కాకపోయినా తల్లిలాంటిదాన్నే. ఈ అమ్మతో అబద్ధం చెప్పవన్న నమ్మకంతో అడుగుతున్నాను. మీరు కలిసినట్టుగా నటిస్తున్నారు కదూ? నా మీద నీకు ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నిజం చెప్పు దేవ్, మీరు భార్యాభర్తల్లా నటిస్తున్నారు కదూ? అమ్మా, అది ఆవిడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? కోర్టు బొన్లో ముద్దాయిల్ని నిలబెట్టి అడిగినట్టు మీరు మమ్మల్ని ప్రశ్నించడానికి మీకేం హక్కుందో చెప్పండి. మీనాక్షి పెద్దవాడు కాబట్టి. నేను అడిగింది మిమ్మల్ని కాదు, ఉమాదేవి గారిని. నీ అనుమానం కరెక్ట్ కాదు నానమ్మ. మా అమ్మ నాన్నలు నిజంగానే కలిసిపోయారు. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. వాళ్ళు నన్నెప్పుడు మోసం చేయరు నానమ్మ. వాళ్ళు ఎప్పటికీ విడిపోరు నానమ్మ.